ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 నుండి 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం అయితే ముమ్మరం చేసింది. ముఖ్యంగా కూడా ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి కూడా పెద్దపల్లి ఈ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ఉన్న నిజంగా కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం తెలుసుకుని చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పరిస్థితి? ముఖ్యంగా కూడా రాష్ట్రంలో ఇప్పటికే కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. సీట్ల విషయానికి వచ్చేసరికి కూడా ఎట్లా ఉన్నది, ఎటువంటి రెస్పాన్స్ ఉన్న ప్రజలతో, ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మేము చేసిన 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉంది. ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా బేరీజు చేసుకుంటున్నారు. 3 నెలల కాల సమయంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళి అమలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు కూడా 5 సంవత్సరాలు కాకముందే అన్నీ అమలు చేస్తారని ఒక నమ్మకం ఏర్పడ్డది. సో మాకు కూడా గట్టి నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలుస్తామని ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తాం. ముఖ్యంగా కూడా ఏంటంటే ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన గ్యారెంటీల విషయంలో కూడా పూర్తిస్థాయి ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఒక ఆరోపణ చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో అసలు మాకంటే ఎవరన్నా ముందున్నారా? వాళ్ళు 10 సంవత్సరాల్లో వారు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలు అమలు చేయలే. వాళ్ళకి నైతిక హక్కు ఉందా మమ్మల్ని అడిగేందుకు? బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. 2 కోట్ల మంది యువతకు ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు. వారి నోటనే చెప్పారు మొత్తం 10 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఇచ్చినామని పార్లమెంట్లో సభ్యులు అడిగిన సమాధానం. రెండవది, ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్లో 14 లక్షలు ఇస్తానన్నారు. వేసిరా? ఏ ఒక్కటి ప్రైవేటీకరణ చేయమని చెప్పిండ్రు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికుడికి ఏ విధంగా న్యాయం జరిగిందా? కనీస వేతనాలు చెల్లిస్తూ ఉన్నారా? ఈరోజు మేమేం చెప్పినాం? 100 రోజుల వరకు మొదలు పెడతామని చెప్పినాం. అవకాశం వచ్చింది ప్రభుత్వం. 100 రోజులు ఇంకా దగ్గరికి చేరలో 3-4 ప్రధానమైన అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. 5 సంవత్సరాల్లో చేయాల్సిన మేనిఫెస్టోలోని ఇతర అంశాలని ఇంకా ఎందుకు చేస్తారో అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి టీఆర్ఎస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టడానికి సమయం అవసరం ఉంటుందని ప్రజలందరూ ఒక పక్షాన వాళ్ళంతటా వాళ్ళే అంటుకుంటుంటే, వీళ్ళకేదో ఎలక్షన్లు వస్తున్నాయి మా పైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఒక పక్షాన టీఆర్ఎస్, ఇంకో పక్షాన మొన్నటి వరకు ఉన్న మిత్రపక్షం బీజేపీ. వాళ్ళు ఎన్ని కల్లిబుల్లి మాటలు చెప్పినా ఎవరు కూడా ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదం ఇస్తారు. ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను గెలుచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే కూడా 6 గ్యారెంటీల విషయంలో కూడా గ్యారెంటీలను అమలు చేస్తాను కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కూడా బీజేపీ పార్టీలు అనవసరంగా రద్దు చేస్తా ఉన్నాయని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరేయడం ఖాయం అయితే శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.